పార్లమెంట్లో బిగ్ డే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్తాకు విపక్షాల ఐక్యతకు లిట్మస్ టెస్ట్. లోక్సభలో మహిళలకు ప్రాతినిధ్యం పెంచేందుకు ఉద్దేశించిన 3 బిల్లుల్లో రెండింటి ఆమోదం నల్లేరుపై బండి నడికే. కానీ డీలిమిటేషన్ కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/2 మెజారిటీని ఎన్డీఏ సాధించగలదా? సభలో బలాబలాలేమిటో తెలియకుండానే అధికార కూటమి రంగంలోకి దిగదు కదా. మరి ఈ సభలో ఏం జరగబోతోంది? బిల్లుకు అనుకూలంగా ఎంతమంది నిలుస్తారు? బిల్లును ఎంతమంది వ్యతిరేకిస్తారు? 3/2 మెజారిటీతో బిల్లు ఆమోదం పొందుతుందా, వీగిపోతుందా? లోక్సభలో ఎన్డీఏకి 293 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం సంఖ్యలో వీరి బలం 54%. విపక్ష కూటమికి 234 మంది బలం ఉంది. 3/2 మెజారిటీ సాధించాలంటే 362 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలతో పాటు 69 మంది ఇతర సభ్యులు అనుకూలంగా ఓటేస్తే బిల్లు నెగ్గుతుంది. లేదంటే పెద్ద సంఖ్యలో సభ్యులు ఓటింగ్కు దూరం జరిగితే మ్యాజిక్ నెంబర్ తగ్గి ఎన్డీఏ బలంతో బిల్లు నెగ్గవచ్చు. తొంభై మంది ఎంపీలు ఓటింగ్ కు దూరంగా ఉంటే 3/2 మెజారిటీకి అవసరమైన ఎంపీల సంఖ్య 300కు తగ్గుతుంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు 98 మంది ఎంపీలు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీకి 37, తృణమూల్ కు 28, డిఎంకేకు 22 మంది సభ్యులు ఉన్నారు. ఈ 4 పార్టీలకు 186 మంది ఎంపీలు ఉన్నారు. వీటిలో ఏమైనా 2 పార్టీలు ఓటింగ్ కు దూరం అయితే తప్ప లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు గట్టెక్కేందుకు అవకాశం లేదనే విశ్లేషణలు ఉన్నాయి. అది సాధ్యమయ్యే పనేనా? ఈ లెక్కలు అధికార పక్షానికి తెలియవా? పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారంటే ప్రత్యేక వ్యూహం ఉండి ఉంటుందా? ఏంటది? విపక్ష ఇండి కూటమి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? తమ ఐక్యతను చాటుతారా? తలో మాట చెప్పి జారిపోతారా అనేది ఈ సాయంత్రం కల్లా తెలియబోతోంది. అయితే అప్డేట్స్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. సో డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి ఆమోదం కావాలంటే 2/3 మెజారిటీ అయితే బీజేపీ సాధించుకోవాలి. మరి అది సాధ్యమయ్యే పనేనా? అసలు ఈ లెక్కలు అధికార పక్షానికి ఏ విధంగా కలిసి వస్తాయి? మరి ఈ అంశాలన్నిటికీ సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్ బిందు న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సుధా. అంటే దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసే విధంగా కూడా నిన్న పార్లమెంట్లో స్పెషల్ సెషన్లో కూడా 3 కీలకమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లు ఒకటైతే, లోక్సభలో ఇప్పుడున్న 543 సీట్లు ఏవైతే ఉన్నాయి 850కి పెంచే విధంగా, అంటే మొత్తంగా కూడా 815 రాష్ట్రాలు 35 కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క సీట్లు పెంచే విధంగా కూడా ఒక బిల్లు. ఇంకొక డీలిమిటేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసే లక్ష్యంగా కూడా మొత్తంగా కూడా ఉన్నాయి. అంటే చూడాలి ఈ బిల్లుకు సంబంధించి మొదటి 2 బిల్లులు ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి నియోజకవర్గాల పెంపుకు సంబంధించి కూడా ఈ బిల్లులకు సంబంధించి కూడా అటు ఎక్కడ కూడా వ్యతిరేకత రావటం లేదు. మొత్తానికి ప్రతిపక్షాలు ఇండియా కూటమి నుంచి కానీ వీళ్ళందరూ కూడా దానికి చెప్తున్న పరిస్థితి. బట్ రాజ్యాంగం ఒక 131వ సవరణ బిల్లుకు సంబంధించి కూడా ముఖ్యంగా లోక్సభలో ప్రస్తుతం అయితే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి కూడా 540 నుంచి 850 కూడా ఈ సంఖ్య అనేది పెంపు దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేమైతే వ్యతిరేకం కాదు అంటూ కూడా ఇండియా కూటమిలో ఉన్న సభ్యులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. బట్ ఈ బిల్లుకి సంబంధించి కూడా 2/3 యొక్క మెజారిటీ పీపుల్ యొక్క అది సంఖ్య అనేది మెజారిటీ బలం కావాలి. అది ఎంతవరకు కూడా ఈరోజు ఉండబోతోంది చూడాలి. ఇప్పటికే ఏకతాటి పైకి కూడా విపక్షాలన్నీ కూడా చాలా వరకు కూడా వచ్చిన పరిస్థితి. దీన్ని వ్యతిరేకించారు. మరి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీకి పూర్తి మద్దతుని ఇస్తారా, లేకపోతే ఇప్పటికే నిన్న చూసాము అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రధాని మోదీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాట్లాడారు. దీంతో మాట్లాడి అందరినీ కూడా ప్రతిపక్షాలను కూడా కన్విన్స్ చేసి వీళ్ళందరూ మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీఎంసీ కానీ డిఎంకే కానీ సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ కూడా, అటు మన కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంటే సెషన్స్ కంటిన్యూ అవుతున్న లోక్సభలో శశిధర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.
The Rajya Sabha will continue to function smoothly with the dignity and the true spirit of parliamentary democracy. Thank you, sir. श्रीमान मानस रंजन मंगाराज जी। And those states, mainly in the north, who have not. Yet in future delimitations, states that have failed to curb population growth would be rewarded with greater political weight. And we must ask if this is the message we wish to send, that governance excellence leads to political irrelevance. Third factor, sir, the balance between the states that are the engines of our economy, contributing more to the national exchequer than they receive, and those that are net recipients of central funds. A delimitation based purely on population would further marginalize the voices of those states that provide the lion's share of resources that keeps our union afloat. We risk creating a tyranny of the demographic majority, where a handful of large, poor states could theoretically determine the fate of the entire country, leaving smaller states and those with distinct linguistic and cultural identities and economic contributions feeling like bystanders in their own country. Conversely, states with high population growth but lower economic productivity could gain outsized political power without corresponding fiscal responsibility. What happens, sir, to cooperative federalism? You have proposed delimitation with such haste, the same haste that you showed on demonetization. And unfortunately, we all know what damage that did to the country. Delimitation, sir, will turn out to be political demonetization. Don't do it, sir. Now, I want to say the 50% formula that suddenly the Home Minister came and presented to us yesterday regarding the delimitation exercise, promising that no state will lose its current number of seats, total House strength will increase by 50%. This remains a precarious political assurance and not a legislative certainty, because the pledge is fundamentally contradicted by the existing text of the legislation itself, which gives total freedom to the Delimitation Commission appointed by the government, whose decisions cannot be challenged in a court of law. Since this formula, what Shri Amit Shah said, is not codified as an immutable constitutional or legislative safeguard, it could be easily discarded or altered by a simple parliamentary majority, offering no guarantee that it will survive beyond the very short term. Furthermore, expanding the Lok Sabha to an 850-member House would create the legislature that is by far the largest in any democracy in the world, resulting in a body that will be unwieldy and unworkable. This is especially true, sir, in an era where the government has been systematically reducing the duration of parliament sittings. Whereas the first and second Lok Sabhas met for an average of 125 days a year, the 16th and 17th Lok Sabhas saw that figure plummet to just below 60 days, sir. In such a constrained schedule, what will your job be, sir? An 850-member chamber would require at least a doubling of the time currently allotted to question hour, 0 hour for a majority of MPs. मेरे कार्यकाल में होगा तो सबको मौका दे दूंगा। Sir, for a majority. देर रात कल भी इसी महिला संशोधन बिल पर रात को 1:25 तक सभी महिला सदस्यों को मौका दिया, सबको। देखिए, लेकिन ये भी आपके बारे में भी चिंता है, सर। और for a majority of MPs to have any chance of meaningful participation, you'll have to double the time allotted to question hour and 0 hour, failing which a majority of representatives would be effectively silenced, sir. How will you manage to give 850 MPs a chance to speak? As it is with 543, many of us don't get questions. देखो, Sir. You are saying no whenever we ask for the floor. शशि थरूर जी, मैं रोकना नहीं चाहता, लेकिन इस सदन में कोई माननीय सदस्य नहीं बोल सकता कि मैं किसी को बोलने का मौका नहीं देता, चाहे शून्यकाल हो चाहे विधेयक हो, जितनी देर बोलने देना चाहता सबको बोलने देता, और अंतिम रात को अंतिम रूप से मैं लास्ट में रहता हूँ, कोई बाकी रह गया हो तो भी और बुला देता हूँ। 850 होते हैं, 850 होते हैं, आपका हाल क्या होगा मुझे पता नहीं।
assignment. Anyway, another concern, sir, is नहीं that राजा जी फर्स्ट टाइमर को विशेष रूप से बोलने का मौका देता हूं. कोई फर्स्ट टाइमर ऐसा नहीं बोल सकता कि मुझे बोलने का मौका नहीं. Sir, let me continue, sir. Another concern is while the size of the Lok Sabha is being expanded in the government's proposal, जयप्रकाश जी देते हैं ना मौका. there is no corresponding proposal to increase the strength of the Rajya Sabha. Raises a serious structural concern, sir. This alters the relative balance between the two houses. In the event of a joint sitting, the significantly larger Lok Sabha would dominate the voting process, and the imbalance would also extend to the elections of president and vice president, where each MP casts an equal vote. So we are amplifying our own house and our own weight without, unfortunately, giving any heed to our colleagues in the upper house. And you can imagine, if the upper house is the chamber of states, then you can understand the concern of states that their weightage is not being respected, sir. Now, these are all problems, Mr. Speaker, that cannot be solved by a simple calculator. They require a great compromise. A historic settlement is needed in our country that ensures that no region feels diminished. And, sir, even though one of the BJP speakers had criticized me for making some suggestions from international examples, let me say there is no harm in looking to international examples where diverse unions have grappled with this exact tension. In 1787, the American framers, for example, faced a deadlock between large and small states. And so they led to what was called the Connecticut Compromise, where their solution was a bicameral legislature, a House of Representatives based on population, and a Senate where every state, regardless of size, has exactly 2 seats. So you may be a tiny state like Goa or Sikkim, and you might be a gigantic state like UP, you'd have the same number of seats in the upper house. That's one idea. I'm not saying we should adopt it, but we should discuss it. Another idea, say the European Parliament. They use a system of principle of digressive proportionality, where larger seats do have more seats than smaller ones. So larger states will have more MPs, but smaller states are given more seats than a strict population ratio would justify. So it is true that in Europe, in the European Parliament, a Maltese MP will represent only 80,000 people. A German MP will represent 8 lakh people. But it doesn't matter, they stay united. So we need to consider these options. We are a union of states, sir. And the whole idea is we want to create a formula in a serious delimitation discussion where the smallest members of our country and our polity still have a voice loud enough to be heard. These models teach us that in a complex union, the principle of one person, one vote, one value, which has been cited by the ruling party, must be balanced with the principle of one state, one equal partner, one value in a country like ours. As India approaches a new delimitation exercise, sir, the constitutional question is whether the spirit of cooperative federalism can be preserved through a model that respects demographic reality while preventing structural domination by a few large Hindi-speaking states. Digressive proportionality would not violate constitutional democracy. It would operationalize the Constitution's deeper commitment to the Indian principle of balancing unity with diversity. Sir, सीमांकन से जुड़े मुद्दों पर सभी हितधारकों, सभी राज्य सरकारों, सभी राजनीतिक दलों और नागरिक समाज के साथ व्यापक परामर्श की आवश्यकता है, सर। इस प्रक्रिया को जल्दबाजी में नहीं किया जा सकता और ना ही इसे महिलाओं के प्रतिनिधित्व को लागू करने के बहाने के रूप में इस्तेमाल किया जाना चाहिए। सरकार देश के निर्वाचन मानचित्र को पर्याप्त विचार विमर्श और व्यापक परामर्श के बिना क्यों पुनर्निर्धारित करना चाहेगी, ये मुझे समझ में नहीं आ रहा सर। I urge the government, therefore, to decouple these issues. Pass the Women's Reservation Bill today, we will support it. The Prime Minister spoke with passion about Nari Shakti. Let it take effect already in the next general election, using our current seat count. Show the women of India that your commitment is not a mere rhetorical flourish. As for delimitation, sir, let us defer it. Let us constitute a formal mechanism, perhaps a JPC, sir, to debate a new federal settlement
that protects the interests of all states. Let us ensure that a march towards a new India does not give us a disunited India. Let us not leave our most successful states behind. Bharatiya Ekta ke liye hame kaam karna chahiye, sir. Let us give women their due now. Mahilaon ko Nari Shakti hi de de, or give our nation, our union of states, the time it needs to solve its demographic challenges with wisdom and not just arithmetic. बस मैं यही कहना चाहता था संक्षिप्त में, sir. Thank you very much for listening to me. It's a plea to the government. Please, please be sensible about the larger interests of the country and not the short-term interests of the ruling party. Jai Hind, sir. Shri P.V. Mithun Reddy. Thank you, ma'am. Yesterday we heard the Home Minister speak in the evening. He was saying about, he spoke about a proportionate increase of seats for, based on the existing number of seats what every state has. So we welcome this, but we have concerns. Madam, we have concerns because a mere oral commitment is not enough. I will tell you an example also. On this very floor of the House during the partition of the state, both the Congress and BJP promised us, the then Prime Minister himself promised us special category status for the state. It was an oral promise and it was not kept up. So we demand that it be, whatever commitment was given yesterday evening be incorporated in the bill. Yes. I will tell you a reason also. One of the amendment passed by Sri OICG carries the same content. If that amendment is accepted, the same thing whatever the Honorable Home Minister has promised in the floor of the House will be incorporated into the bill. So we demand that it be put, whatever promise was given may be part of the bill. And a lot of members spoke about regional imbalances. So in a way we are addressing the regional imbalances of the country, but the regional imbalances of the states also should be taken into consideration. Each state has various regions, and after the delimitation process, regional imbalances should not arise in every state. This is a very important aspect. Whatever yardstick you have taken for considering increase of seats in the country should be also applied for the state also. No regional imbalance should be should occur in the states also. And there is one more condition in the delimitation committee which says that 5 members, associate members will be picked up from the parliament and 5 from the state. Madam, we have a doubt. What if the state speaker does not give the opposition parties even 1 member? So fair representation should be there for all the parties, be it the ruling or the opposition. So we demand that this also be incorporated in the bill. So some comfort should be given regarding this. And overall, this delimitation process should be a national building process. It should not be such that it should not be a tool to crush the opposition. And regarding women reservation, our party and our leader has always advocated empowering of women. So we welcome the women reservation bill in any form, any time. Madam, I would like to recall as a Chief Minister what Mr. Y.S. Jagannath Reddy did in our state. He gave 50% reservation for women in all the local bodies. He gave 50% reservation for women in all the nominated works. He also gave maximum importance for women in all the social welfare schemes. He proposed, all the 32 lakh outside patas what we have given in the state were registered in the name of women, and all the social welfare schemes were given through the women. Madam, we demand strict and stringent laws for safeguarding the protection, safeguarding the women's security also. Madam, one of the Telugudesam MP spoke yesterday regarding protection for women in the state. So I will also add upon this. Recently, Madam, 4 MLAs were caught videotaped, audio taped in Andhra Pradesh harassing women on the, they made video calls and harassed women. 4 MLAs were caught. This is not just one vague allegation. If you just type harassment by Andhra Pradesh ruling MLAs on women, you will get all the videos, but I have to pass a advisory also. Open it at your own risk. These are filthy and real horrible. But what happened is that the women who complained, who gathered the courage to complain,
were harassed and targeted, madam. None of the MLAs, no action was taken. So we demand stringent laws. We demand that, be it anybody, we demand all the MLAs be taken to task. So apart from empowering women, we demand that strict clause be there to protect women also. In principle, we support this bill and we demand the government to consider all our concerns. Thank you very much. माननीय सदस्य श्री राजीव रंजन जी। महोदया, आज सदन के सामने एक संविधान संशोधन विधेयक और 2 विधेयक विचार के लिए रखे हुए हैं, जिस पर चर्चा हो रही है। मैं इस प्रधानमंत्री, आदरणीय प्रधानमंत्री जी के इस ऐतिहासिक पहल जो ये 3 विधेयक ला के उन्होंने सदन में किया है, मैं उसके समर्थन में खड़ा हूं और मैं उसका पूर्णतः समर्थन करता हूं। महोदया, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का शुरू से, प्रारंभ से, माननीय सदस्य सभी अपने अपने स्थान पर बैठ जाइए प्लीज। माननीय सदस्यगण प्लीज अपने अपने स्थान पर बैठ जाइए प्लीज। माननीय सदस्य इस तरफ भी प्लीज। माननीय महोदया, कंटिन्यू। महोदया, प्रधानमंत्री जी का शुरू से, प्रारंभ से एक विजन रहा है और वो विजन रहा है सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। आज जो ये 3 विधेयक, संविधान संशोधन विधेयक और 2 विधेयक जो सदन में लाए गए, దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా నిన్న పార్లమెంట్ సెషన్ లో కూడా స్పెషల్ కేంద్రం 3 బిల్లులను అయితే ప్రవేశపెట్టింది. ఇది మహిళలకు సంబంధించి 33 రిజర్వేషన్లకు సంబంధించి అమలు చేయటం, ఇంకొకటి లోక్సభలో సీట్స్ ఏదైతే 543 ఉన్నాయి దాన్ని 850కి పెంచే విధంగా కూడా, అంటే మొత్తంగా 815 రాష్ట్రాలు 35 కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ పెంచే విధంగా కూడా, ఇంకొకటి డీలిమిటేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసే లక్ష్యంగా కూడా ఈ 3 బిల్లులను ప్రవేశపెట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విపక్షాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. బట్ ఎన్డీఏలో కూడా మొత్తంగా కూడా చాలా వరకు బలం ఉన్న పరిస్థితి. బట్ చూడాలి ఇప్పటికి జరుగుతోంది అక్కడ ఏ విధంగా కూడా. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కూడా ఓటింగ్ జరగబోతుంది. సో బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది కూడా రాజ్యాంగ 131వ సవరణ బిల్లుకు సంబంధించి కూడా, అంటే దీని ప్రకారం లోక్సభలో సంఖ్య ప్రస్తుతం ఉన్న 540 ఏదైతే ఉందో దాన్ని 850కి పెంచే విధంగా కూడా చూస్తున్నారు. బట్ ఇక్కడే మెయిన్ గా కూడా వస్తుంది 33 రిజర్వేషన్ అమలు చేసే విధంగా కూడా, అంటే 2029 లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా దీన్ని అమలు చేస్తామంటూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటి డీలిమిటేషన్ బిల్లు, అంటే ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ బిల్లును ఏర్పాటు చేయడం, లోక్సభ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసే విధంగా, పునర్విభజన చేసే విధంగా కూడా 2011 జనాభా సెన్సస్ లెక్కల ప్రకారం బట్టి కూడా చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. బట్ ఇంకొకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి చట్టాల సవరణ బిల్లు, అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పాండిచ్చేరి, యూటీలో వాటిలో అంటే పెంపు సీట్ల సంఖ్యను ఇంకా పెంచే విధంగా రిజర్వేషన్ అమలుకు సంబంధించి కూడా ఈ సవరణలు జరుగుతాయంటూ కూడా ఇందులో ప్రధానంగా ఉన్నది. సో ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని, ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీకి మొత్తంగా కూడా పూర్తి మద్దతు ఉంది. నిన్న మనం చూసాం అర్జున్ రామ్ మేఘ్వాల్, అలాగే ప్రధాని మోదీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల మద్దతు కూడా అవసరం అంటూ కూడా వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే కూడా ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్, డిఎంకే, అలాగే టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, సిపిఐ పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మహిళల రిజర్వేషన్కి సంబంధించి మేము మద్దతు ఇస్తున్నాము, బట్ డీలిమిటేషన్కి సంబంధించి కూడా మెయిన్గా ఇది ఉత్తరాది రాష్ట్రాలకి ప్లస్ అవుతుంది, దక్షిణాది రాష్ట్రాలకి ఇది అన్యాయం జరుగుతోంది, ఫెడరల్ స్ట్రక్చర్కు ఇది చాలా వరకు హాని అంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. నిన్న మనం చూస్తే ఎంకే స్టాలిన్ కూడా ఈ నల్ల చట్టాలను రద్దు చేస్తే, అంటే దీన్ని బిల్లును కూడా కాపీలను ఆయన కాల్ చేయడం జరుగుతూ కూడా అసలు దీనికి వ్యతిరేకం అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పైన ఈ నల్ల
జెండాలను కూడా ఎగురవేయాలంటూ కూడా నిన్న స్టాలిన్ కూడా చాలా వరకు చెప్పిన పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇప్పటికే ఏదైతే పాపులేషన్కి సంబంధించి కూడా మేము చాలా నియంత్రణతో వెళుతున్నాము, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకి యూపీ బీహార్ రాష్ట్రాలకి మేలు చేసే విధంగా ఈ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలక్షన్స్లో వాళ్ళకి సీట్లు పెంపితే దక్షిణాది రాష్ట్రాలకి అంతా కూడా అన్యాయం జరుగుతుందంటూ దక్షిణాది రాష్ట్రాలు చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు మొత్తంగా కూడా ఓటింగ్ జరగబోతోంది. ప్రస్తుతానికి ఎన్డీఏకి 293 మంది ఎంపీలు ఉన్నారు. బట్ టీడీపీ బలం 16, బీజేపీకి 240 మంది ఎంపీలు, జేడీయూ 12, మిత్రపక్షాలతో మొత్తంగా కూడా ఉంది. ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కి 98, సమాజ్వాదీ పార్టీ 37, టీఎంసీ 28, డిఎంకేకు 22 మంది ఎంపీలు, ఇంకా కొంతమంది రెబల్స్ 10 నుంచి 15 మంది ఉండుంటారు. ముఖ్యంగా ఇక్కడ సాధారణంగా ఇప్పుడు ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో అంటే డీలిమిటేషన్కి యూటీ బిల్లుకి సంబంధించి కూడా సాధారణ మెజారిటీకి ఎన్డీఏకు ఉన్న బలం ఏదైతే 293 మంది ఎంపీలతో కూడా ఇది సరిపోతుంది. ఈ మెజారిటీ ఈ బిల్లు పాస్ అవడానికి సరిపోతుంది. కానీ ఇంకొకటి రాజ్యాంగ సవరణ ఏదైతే 131వ ఈ బిల్లు ఉందో దీనికి స్పెషల్ మెజారిటీ కావాలి. అంటే మొత్తం హౌస్లో బలం మనం ఒకసారి అబ్జర్వ్ చేసాం 50%, అంటే కనీసం 272 మంది ఓట్లు దీనికి సంబంధించి ఉంది. ఇది పూర్తిగా ఇప్పుడు 2/3 వంతు అంటే ఎవరైతే ఇప్పుడు హాజరవుతారో ఆ మెజారిటీ కావాలి. మొత్తంగా కూడా 360 ఓట్లు పడాలన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఓటింగ్ జరగబోతుంది. ప్రధాని మోదీ అందరూ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి అసలు దక్షిణాది రాష్ట్రాలు అసలు అన్యాయం జరగట్లేదు, మొత్తంగా చూస్తున్నాం అంటున్నారు. బట్ ఇప్పుడున్న అంటే 360 ఏదైతే ఉందో అంటే ఎన్డీఏకి 293 దీంట్లో 360 దాదాపుగా కావాలంటే ఇప్పుడు ఎన్డీఏకి 60 నుంచి 69 వరకు కూడా చాలా వరకు ఇక్కడ తక్కువగా ఉన్నాయి. బట్ ఇండియా కూటమిలో ఇప్పుడు వ్యతిరేకిస్తున్న ఏవైతే ఈ పార్టీలు అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి బిల్లు అడ్డుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. బట్ చూడాలి లాస్ట్ మినిట్లో ఏమవుతుంది, ఎట్లా ఈ ముందు బిల్లు పాస్ అవుతుందా, ఒకవేళ పాస్ అయ్యాక రాజ్యసభలో ఎంతవరకు కూడా ఆమోదవుతుంది. ఇంకొకటి ఏంటంటే మహిళా రిజర్వేషన్స్ సంబంధించి కూడా ఇక్కడ అందరూ మేము వ్యతిరేకించట్లేవు, అందరూ మద్దతు ఇస్తున్నాము. బట్ డీలిమిటేషన్స్తో ఎందుకు కలపాలి, ఇది మహిళల సాధికారత కోసం అంటున్నారు. బట్ అది కాకుండా ఉత్తరాది రాష్ట్రాలకి ఇక్కడ ఏదైతే యూపీ బీహార్ రాష్ట్రాలకి రైట్ గా మంచి డ్రైవ్ లో జాయిన్ అయ్యారు రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు జేడి శీలం గారు. నమస్తే అండి శీలం గారు. నమస్తే అమ్మా. నమస్తే. సో ఎట్లా ఉండబోవచ్చు ఇంకా రాజ్యాంగ సవరణకి సంబంధించి కూడా స్పెషల్ గా కూడా ఈ మెజారిటీ ఉందో 2/3 మెజారిటీ లభిస్తుంది అనుకుంటున్నారా? ఇండియా కూటమి మద్దతు అనేది ఎట్లా లభిస్తుంది అనుకుంటున్నా, సాధ్యమయ్యే పని అంటారా? యాక్చువల్ గా మామూలుగా అయితే సాధ్యం కాదు. యూనో బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఆల్రెడీ ఈ కుట్రలు కుతంత్రాలు అంతా వారికి ప్రసిద్ధి కదా. యాక్చువల్ గా మేము అంటుంది ఏంటంటే ఈ మహిళా బిల్లు ఎప్పుడో మొదలు పెట్టాము మేము, దశాబ్దాల క్రితం మొదలుపెట్టి మేము ఒకసారి రాజ్యసభలో పాస్ చేయించాము. మొన్న 2023లో పాస్ అయినప్పుడు కూడా వెంటనే అమలు చేయండి అని చెప్పాము. ఇప్పుడు ఏమంటే ఏం చేస్తున్నారు, ఇవన్నీ కలిపి వాళ్ళు ఒక ప్రాపగాండా చేస్తున్నారు. బీజేపీ వాళ్ళ యంత్రాంగం అంతా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి మద్దతు ఇవ్వట్లేదు అని ఒక పిచ్చి ప్రాపగాండా. అంటే చాలా దరిద్రమైనటువంటి ఆ అంశం. అట్లా మేము వీఆర్ ఫర్ ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పి మేము కోడే కూస్తున్నా కూడా వాళ్ళ ప్రచారం చాలా విషపూరితమైన ప్రచారంగా ఉందండి. అది బాగా మేమేమంటున్నాం అంటే ఆ 3 బిల్లులు అసలు కలపాల్సిన అసలు అవసరం ఏమిటి? ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా మేము అంటే ఆంధ్రప్రదేశే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు మహిళా బిల్లు కావాలి అని చెప్పి పోరాడి 23లో మరి చట్టం చేశారు. వెంటనే అమలు చేయమంటే తర్వాత చేద్దాంలే అని చెప్పారు వాళ్ళే చెప్పారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి లింక్ పెట్టి ఇండైరెక్ట్ గా సదరన్ స్టేట్స్ కి అన్యాయం జరిగే విధంగా చేస్తున్నారు. ఎట్లా జరుగుతుంది అంటే ఒక తమిళనాడు వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు 71, ఇప్పుడు 2011 40 సంవత్సరాల్లో ఎవరు ఎంత శ్రద్ధ వహించి ఈ జనాభాను తగ్గించి దేశ ప్రగతికి మరి దోహదం చేశారో వారికి వెయిటేజ్ ఇవ్వండి.
50% కాదు, 55% సదరన్ స్టేట్స్ లో అవుతాయి అని నార్మల్ గా చూస్తే 45% పెరుగుదల పెంచండి, 860 సీట్లు చేయండి. కానీ 50% అన్ని స్టేట్స్ కి సమానంగా పెంచడం కాదు. ఎవరైతే మేము అంటుంది ఏంటంటే, ఎవరైతే ఈ జనాభా తగ్గించి ఆర్థిక వ్యవస్థను పటిలం చేశారో వాళ్ళకి ఆ వెయిటేజ్ ఇవ్వాలి అంటున్నాము. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యంగా చాలా శ్రమపడి కష్టపడి అధికారులందరూ పనిచేసి, ప్రభుత్వం ఎవరైనా ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అన్ని ప్రభుత్వాలు కష్టపడి పాపులేషన్ తగ్గించారు. దానివల్ల మనకి నష్టం జరగకూడదు అని అంటున్నాము. అది కాకుండా ఉమెన్ రిజర్వేషన్ బిల్ తో లింక్ పెట్టి సమానంగా 50% పెంచాం కదా, అందరికీ అన్యాయం ఎక్కడ జరిగింది అని ఒక వింత వాదన పెడుతున్నారు. అది చాలా అభ్యంతరకరం అని చెప్పి అంటున్నాము. అదే ఎలకేషన్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు 3 రకాలమ్మా. డీలిమిటేషన్ కమిషన్ పెట్టాలని అంటున్నారు. దాన్ని ఎవరిని పెడతారు? దాన్ని పూర్తిగా వారు చేయలేదు. అంటే వారు ఈ ఎలక్షన్ కమిషన్ లోనేగా డీలిమిటేషన్ కమిషన్ కూడా మరి పెడతారా? గతంలో డీలిమిటేషన్ నేను పోయిన డీలిమిటేషన్ అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని నెలలు శ్రమపడి అన్ని రాష్ట్రాలు, అన్ని పార్లమెంట్లు, అన్ని అసెంబ్లీలు నేను డీలిమిటేషన్ కమిషన్ తో పాటు కూర్చొని అన్ని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారితో మాట్లాడి అన్ని సమానంగా, ప్రిన్సిపల్ ఏమిటంటే ఈక్వి పాపులేషన్ ఉండాలి అన్ని పార్లమెంట్. సార్ అంటే ఇప్పుడు 2011 సెన్సస్ బట్టి కూడా మొత్తంగా చేస్తాం అంటున్నారు. బట్ ఇటు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయబోయే సెన్సస్ బట్టి తీసుకుంటే బెటర్ అంటారా? ఇంకొకటి, దక్షిణాది రాష్ట్రాలకి ఏం అన్యాయం జరగట్లేదు అంటే కేంద్రం చెప్తుంది ఏంటంటే అన్ని రాష్ట్రాలకి సంబంధించి కూడా 50% పాటు పెరుగుతాయి అంటున్నారు. బట్ ఏ రాష్ట్రం కూడా సీట్లు కోల్పోదు అని అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటి అంటే, అక్కడ జనరల్ ఇప్పుడు కేరళకు ఒక 20 సీట్లు ఉన్నాయి అనుకోండి, అంటే కేంద్ర ప్రభుత్వ లెక్కలు బట్టి కూడా ఒక 10 సీట్లు పెరిగితే ఒక 30 సీట్ల వరకు కూడా కేరళం రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ కేరళకు నేను చెప్తున్నా, అట్లా పెరుగుతాయి కదా, మీకు నష్టం లేదని అంటున్నారు. బట్ అంటే ఏది ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు నిజంగానే ఇది ఎలక్ట్రల్ స్ట్రంట్ కంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మొత్తంగా అట్లా అర్థం చేసుకో నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకి ఇక్కడ అన్యాయమే జరుగుతుందంటారా? అన్యాయం జరుగుతుందనే కదా ఇందిరాగాంధీ గారు, తర్వాత వాజ్పేయి గారు సీట్లు మీరు పెంచొద్దు, పాపులేషన్ ప్రకారం దక్షిణ దేశపు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఆ ఫ్రీజ్ ఎత్తేస్తున్నారు కదా. అలాంటప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఎందుకు ఫ్రీజ్ చేశారు? పాపులేషన్ కంట్రోల్ చేసే వాళ్ళకి అన్యాయం జరగకూడదని ఫ్రీజ్ చేశారు. నేను అంటుంది ఏంటంటే, మీరు ఫ్రీజ్ చేయొద్దు, పెంచండి, ఉమెన్ రిజర్వేషన్ 1/3 ఇవ్వండి. బట్ ఆ అలొకేషన్ ఆఫ్ సీట్స్ మాత్రం 50% అందరికీ చేస్తే మాకు ఈ 40 సంవత్సరాల్లో మేము చేసిన శ్రమ అంతా మాకు నష్టం జరుగుతుంది కదా. ఆ వెయిటేజ్ ఇచ్చి ఎవరైతే పాపులేషన్ విపరీతంగా పెంచి ఇవన్నిటికీ కారణం అయ్యారో వాళ్ళు నార్దర్న్ స్టేట్స్ లో పాపులేషన్ పెరిగి వాళ్ళు చేస్తుంది ఏమిటంటే మిగతా వారి మీద వైషమ్యాలు క్రియేట్ చేయడం. దట్స్ ఎ డిఫరెంట్ పొలిటికల్ టాపిక్. బట్ న్యాయపరంగా చూస్తే ఏదైతే సదరన్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేసి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారో వాళ్లకు వెయిటేజ్ ఇవ్వాలి అంటున్నా. అందరికి 50% ప్రకారం పెంచొద్దు. 860 సీట్లలో మీరు ఆ పాపులేషన్ క్వశ్చన్ పెట్టండి, ఒక ప్రపోర్షన్ పెట్టండి, ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది పాపులేషన్ ఈ 40 ఏళ్లలో, పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ తీసుకొని దానికి వెయిటేజ్ ఇచ్చి సీట్లు అనుగుణంగా పెంచమని మేము అడుగుతున్నాం. దట్ ఈస్ ద పాయింట్. అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. తర్వాత మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా సెన్సస్ జరిపితే ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. అది వాళ్ళు ఇష్టం లేదు, వాళ్ళకి ఆ పని చేయడం ఇష్టం లేదు. ప్రపోర్షన్ పెరుగుతుంది కదా, పాపులేషన్ ప్రపోర్షన్ కొంచెమైనా పెరుగుతుంది, అది చేయమని అడుగుతున్నాం. అది చేయట్లా. ఓకే, ఎస్సీ ఎస్టీల మీద వాళ్ళకి ప్రేమ లేదు, వదిలేయండి, తప్పదు. కానీ యాజ్ ఏ స్టేట్ మా 4-5 రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు అనేటువంటిదే మెయిన్ గా ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ. రెండోది, డీలిమిటేషన్ కమిషన్ కాంపోజిషన్ ఏమిటి, ఎవరుంటారు అనేటువంటిది. గతంలో ఉన్నట్టు ఆ డీలిమిటేషన్ రూల్స్ ఫాలో చేస్తారా, లేకపోతే కొత్త రూల్స్ పెడతారా, ఈక్వి పాపులేషన్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీస్ అన్ని పెడతారా? తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇంకొకటి ఉంది, మేము విభజన చట్టంలో పెంచాల సీట్లని అప్పుడే పెట్టారు,
కానీ దాన్ని అమలు చేస్తున్నారా లేదా, ఎంతవరకు పెంచుతున్నారు అసెంబ్లీ సీట్స్ అని కూడా క్లారిటీ లేదు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మేము అంటుంది ఏంటంటే ఈ బిల్లు వెనక్కి తీసుకొని క్లియర్ గా ఉమెన్ రిజర్వేషన్ కి సెపరేట్ బిల్లు, డీలిమిటేషన్ గురించి సెపరేట్, ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ గురించి సెపరేట్ గా, ఈ 3 బిల్లులు వేరు వేరు. దానికి మాట్లాడే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ విషయం మీద మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. కాబట్టి ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ పొలిటికల్ గేమ్ వీళ్ళ మీద పెట్టి ఒక ప్రచారం చేసి ఉమెన్ రిజర్వేషన్ బిల్కి వీళ్ళు మద్దతు ఇవ్వట్లేదు. ఎప్పుడో ఇచ్చారు, ఎప్పుడో చట్టం అయింది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనిలో కలిపి వాళ్ళ నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి ఎజెండా డెమోక్రసీని నాశనం చేయాలి అనేటువంటి ఒకే ఉద్దేశంతో ఈ బీజేపీ వారు చేస్తున్నటువంటి కుట్ర. మరి మీరందరూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 3 పార్టీలు ఆలోచించాలి. వారు ఆంధ్ర రాష్ట్రానికి దక్షిణ రాష్ట్రాలకి అన్యాయం చేసే దానిలో భాగస్థులు అవుతారా లేదా అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముగ్గురు కూడా మరి బీజేపీకి, నేను ఆ మాట అనకూడదు, తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైంది. విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవి కూడా వాళ్ళు ఖాతరు చేయలేదు, పోలవరం నిర్మాణం చేయటం లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా నమ్ముతారు వీళ్ళని మీరు? ఇవన్నీ కూడా గమనించి మీరు దయచేసి ఆలోచించుకొని మీ ఆత్మ విమర్శన చేసుకొని ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కర్ణాటక, కేరళం, అదేవిధంగా తమిళనాడు వాళ్ళు కూడా అందరూ కలిసి మనం దక్షిణ రాష్ట్రాల ఒక మనం ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటిదే నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడేటప్పుడు ప్రియాంక గాంధీ గారు అదే కూడా చెప్పారు. అది థ్యాంక్ యూ సో మచ్ అండి జేడి సీలం గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో అంటే మహిళా రిజర్వేషన్ సంబంధించి డీలిమిటేషన్స్ తో ఎందుకు ఇక్కడ లింక్ చేయడం, సపరేట్ గా కూడా మహిళా రిజర్వేషన్ సంబంధించి బిల్ తీసుకురావచ్చు అంటూ కూడా అటు ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నమాట. సో ఇవన్నీ 3 కలిపి పెట్టడం వల్ల కన్ఫ్యూషన్ అవుతుంది, మొత్తంగా కూడా దక్షిణాది రాష్ట్రాలకే కూడా ఇక్కడ నష్టం జరుగుతుంది అంటూ కూడా అటు ప్రతిపక్షాల నుంచి వస్తున్నమాట. సో డీటెయిల్ గా ఇంకా మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. రిజర్వేషన్ పేరుతో కూడా రాజకీయ పరంగా కూడా బీజేపీ ఇలాంటి ప్లాన్స్ చేస్తుందంటూ కూడా అటువైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు. మొత్తంగా కూడా మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా మేము వ్యతిరేకం కాదు, మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్స్ తో పాటు లింక్ చేస్తే ఎందుకు ఈ విధంగా ఇప్పుడు బిల్లు తేవడం, మమ్మల్ని మహిళా రిజర్వేషన్ మేము వ్యతిరేకలం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇదంతా కూడా నెగిటివ్ ప్రాపగండా జరుగుతుంది అంటూ కూడా అటు కాంగ్రెస్ నుంచి వస్తున్న మాట. సో మాట్లాడదాం, మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ లో జాయిన్ అయ్యారు. స్వామి, చూస్తున్నాం ఇవాళ 4 గంటల కల్లా మొత్తంగా కూడా సభలో ఈ ఓటింగ్ జరగబోతోంది. ఇప్పటికే కూడా ఎన్డీఏ బీజేపీకి మెజారిటీ పాపులేషన్ ఉంది, 2/3 వంతు కూడా మద్దతు కూడగట్టే యత్నం అవుతుందా? మొత్తంగా కూడా ఇప్పుడు ఇండియా కూటమి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఎట్లా ఉండొచ్చు స్వామి, బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే నారీవందన్ అభియాన్ చట్టం ఉందో, చట్టం గతంలోనే చేసినప్పటికీ కూడా దాన్ని సవరణ చేస్తూ 131 రాజ్యాంగ సవరణ చేస్తూ దాన్ని మళ్ళీ నిన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టారు. దానితో పాటు మరొక 2 డీలిమిటేషన్ సంబంధించిన బిల్లును కూడా పెట్టడం జరిగింది. లోక్సభ సీట్లను పెంచుతూ రీఆర్గనైజేషన్ కమిటీ వేయడం ఒకటి, ఒకవైపు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకవైపు సీట్ల పెంపుకు సంబంధించి ఒక బిల్లు. ఆ 2 బిల్లులు మాత్రం సాధారణ మెజార్టీతో నెగ్గించుకోవచ్చు, కానీ ఈ రాజ్యాంగ సవరణ బిల్లు మాత్రమే 2/3 మెజార్టీతో నెగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 18 గంటల సమయాన్ని లోక్సభలో మాట్లాడడానికి అన్ని పార్టీల నాయకులకు అవకాశం కల్పించారు. నిన్న చర్చ ప్రారంభించారు, ఈరోజు చర్చ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు బిల్లు పైన ఓటింగ్ జరుగుతుంది. అనూహ్యంగా బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే నిన్న రాత్రే దీనిపైన ఏప్రిల్ 16, 2026 నుంచి ఈ బిల్లు అమల్లోకి వస్తున్నట్టు గెజిట్ కూడా జారీ చేయడం ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తాము అనుకున్నటువంటి బిల్లును, దేశంలో మహిళలకు ఇప్పటికే 30 సంవత్సరాలుగా ఈ బిల్లును ఒకవైపు నాంచవేత దోడితోటి పక్కన పెడుతూ వస్తున్నారని చెప్పేసి కూడా నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లోక్సభలో మాట్లాడుతూ అన్ని విపక్ష సభ్యులందరూ కూడా అన్ని పక్షాలకు ఒకవైపు విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లును ఆమోదించడం కోసం అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. 2026-27 జరిగేటువంటి జనాభా సెన్సెస్ తర్వాత వచ్చేటువంటి డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి గతంలో నారీశక్తి అభియాన్ చట్టం చేశారో దానికి సవరణ చేస్తూ 131 రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్ని ఒకవైపు దీన్ని సవరించడం కోసం ఒకవైపు రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి సవరణలకు ప్రతిపాదించారు. దీన్ని 131వ రాజ్యాంగ సవరణగా దీన్ని కొనసాగిస్తారు. అయితే ఒకవైపు ఈ డీలిమిటేషన్ బిల్లులతో పాటు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం పట్ల కూడా చాలామంది
ప్రతిపక్ష సంబంధించినటువంటి టీఎంసీ కావచ్చు, డిఎంకే కావచ్చు, కాంగ్రెస్తో పాటు వివిధ ఇండి కూటమి నేతలకు సంబంధించిన సభ్యులందరూ కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమోదించిన బిల్లును అమలు చేయాల్సింది పోయి ప్రభుత్వం రీఆర్గనైజేషన్ సంబంధించి దేశంలో ఇప్పుడున్నటువంటి లోక్సభ స్థానాలు 543 స్థానాలు కాస్త 815 స్థానాలకు, అదేవిధంగా 35 కేంద్రపాలిత ప్రాంతాల స్థానాలకు పెంచుకోవాలని చెప్పి ప్రతిపాదన పెట్టారో ఈ ప్రతిపాదన పట్లనే ఇప్పుడు ఆ విపక్షాలన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆ బిల్లుకు ఈ బిల్లులకు ముడిపెట్టడం, ఒకేసారి 3 బిల్లులు కలిపి ప్రవేశపెట్టడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ వస్తారు. ప్రతిపక్షాలంతా కూడా మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకం అన్నట్టుగా కూడా ప్రచారం చేస్తారు. మేము మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకం కాదు, ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సౌత్ స్టేట్స్ కావచ్చు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా పోతుందని చెప్పినటువంటి విధానాన్ని పట్ల కూడా అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు 4 గంటలు జరిగేటువంటి ఓటింగ్లో ఇప్పటికే ఎన్డీఏ కూటమికి 292 సభ్యుల బలం ఉన్నది. అదేవిధంగా ప్రతిపక్ష ఎన్డీ కూటమికి 233 మంది సభ్యుల బలం ఉంది. పూర్తి స్థాయి బలంతో కనుక లోక్సభలో బిల్లు నెగ్గాలంటే కనుక 360 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది. అయితే దాని కాకుండా ఓవైపు సభకు హాజరైనటువంటి మొత్తం సభ్యుల్లో 2/3 మెజార్టీని సాధిస్తే సరిపోతుంది. నిన్న బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఏకంగా బిల్లు ప్రవేశ సందర్భంగా కూడా చాలామంది బిల్లు ప్రవేశపెట్టొద్దని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేయడంతో కూడా బిల్లు ప్రవేశానికి కూడా నిన్న ఓటింగ్ నిర్వహించారు. ఒకవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిన్న ఓటింగ్ నిర్వహించిన తర్వాతనే బిల్లును ప్రవేశపెట్టి చర్చకు ఆస్కారం కల్పించారు. ఈరోజు కూడా బిల్లు నెగ్గించుకోవాలంటే ఖచ్చితంగా పలు పార్టీలు ఒకవైపు అబ్స్టైన్ అవుతాయా, లేకపోతే వాళ్ళు సభకు హాజరు కాకపోతే ఆ మేరకు సంఖ్యాబలం తగ్గి ఒకవైపు అధికార పక్షం సభ్యుల బలం పెరిగి బిల్లు నెగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత మిగతా 2 బిల్లులను రీఆర్గనైజేషన్ సంబంధించిన 2 బిల్లులు సంబంధించి లోక్సభ స్థానాలు పెంచుకునే బిల్లులు సంబంధించిన విషయంలో వాటిని సాధారణ మెజారిటీతో నెగ్గించుకుంటారు కాబట్టి అవి ఎట్లాగూ నెగ్గుతాయి. కానీ ఈ రాజ్యాంగ సవరణ బిల్లు మాత్రమే 2/3 మెజారిటీతో వైపు నెగ్గాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకున్న 292 మంది ఎన్డీఏ సభ్యుల బలం, 233 మంది సభ్యుల ఇండియా కూటమి బలం సంబంధించిన విషయంలో ఇప్పుడు ఎవరైనా అనుకూలంగా ఓటు వేస్తారా, లేకపోతే దీనికి సంబంధించి అబ్స్టైన్ సభకు హాజరు కాకపోతే ఆ మేరకు బలం తగ్గి బిల్లు నెగ్గే అవకాశం కనబడుతుంది. దీంతో మరోవైపు ఇప్పటికే ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా ఇందులో కోటాలో సబ్ కోటా కల్పించాలని చెప్పేసి సమాజ్వాదీ పార్టీతో పాటు ఇటు ఇండియా కూటమి సంబంధించిన వివిధ పార్టీలను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆ బిల్లులో సవరణ ప్రతిపాదించి కనుక పెడితే కనుక ఖచ్చితంగా ఆమోదించే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇందులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే ఇలా కోటాలో సబ్ కోటా ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే చట్టసభల్లో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ని ఆమోదిస్తూ ఆ చట్టమైన తర్వాతనే ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు లీగల్ ఎక్స్పర్ట్ చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే గతంలో కూడా పలుమార్లు ఈ బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా గతంలో కొన్ని దశాబ్దాల పాటు ఇప్పటికే కొనసాగుతున్నటువంటి బిల్లులో గతంలో శరద్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి నేతలందరూ కూడా కోటాలో సబ్ కోటా ఉండాలి, ఖచ్చితంగా ఓబీసీ మహిళలకు కూడా ఇందులో అవకాశం కల్పిస్తేనే మేము అప్పుడు వైపు దీనికి మద్దతు ఇస్తామని చెప్పేసి పలుమార్లు ఆటంకం ఏర్పడడంతో కూడా గతంలో రాజ్యసభలో నెగ్గిన బిల్లు కాస్త లోక్సభ వచ్చేసరికి వీగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో కూడా బిల్లు ఫోర్స్లోకి రాలేకపోయింది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం దీన్ని 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లును చారిత్రాత్మకంగా బిల్లు ప్రవేశపెట్టి గత 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పిస్తూ నారీ వందన్ అభియాన్ పేరుతోటి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు ఇప్పుడు వైపు ఈరోజు కనుక నెగ్గితే ఇమీడియట్గా వచ్చేటువంటి 2026-27 సెన్సెస్ తర్వాత జరిగేటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా దీన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. 2029 నుంచి జరిగేటువంటి ఎలక్షన్స్లో దీన్ని అమలు చేస్తాము. 33% రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాల్లో డిలిమిటేషన్ తర్వాత పెరిగే సీట్లలో 33% మహిళలకు రిజర్వ్ అవుతాయి. అవి రొటేషన్ ప్రాతిపదికన ఒకవైపు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేంద్రం ఈ బిల్లులో స్పష్టం చేసింది. మొత్తానికైతే ఈరోజు ఈ బిల్లును నెగ్గించుకోవడం కోసం అధికార ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అన్ని రకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించి ఒకవైపు తమకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీల ద్వారా ఓటు వేయించుకునే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే బిల్లు ఖచ్చితంగా నెగ్గుతుందనే ఒక ధీమాలో అయితే ఎన్డీఏ కూటమి ఉన్నది. ఈమె రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ స్వాగతిస్తామంటూ కూడా మాజీ మంత్రి విడుదల రజనీతో మా కరెస్పాండెంట్ హరీష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం.